హనుమాన్ సినిమా ఒక్క ముక్కలో జెన్యున్ రివ్యూ. పేడ్ ప్రీమియర్స్ పడ్డాయి, చూసేసి వచ్చిన. సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం. ఒక్క ముక్కలో సినిమా ఎట్లుంది చెప్పాలంటే సినిమా చాలా బాగుంది భయ్యా. ఫ్యామిలీతో పోరగాలతో ఎంచక్కా చూసేయచ్చు సినిమా. హీరో తేజ సజ్జా బాగా యాక్ట్ చేసిండు భయ్యా. ఆ ఎమోషన్ కనిపిస్తుంది యాక్టింగ్ చేసేటప్పుడు. అమృత అయ్యర్ హీరోయిన్, అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ మ్యాన్. వరలక్ష్మి శరత్ కుమార్ హీరో సిస్టర్ రోల్ చేసింది భయ్యా, సూపర్ చేసింది అంతే. ఆమె యాక్టింగ్, అక్క తమ్ముడు ఎమోషన్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతాం భయ్యా. మనం ఎందుకు రాంత మెల్లగా మాట్లాడుతున్నాం అంటే కొంచెం మిడ్ నైట్ అయింది భయ్యా, కొంచెం నర్వస్గా ఉంది. గట్టిగా మాట్లాడాలంటే అడ్జస్ట్ కండి. స్టోరీ విషయానికి వస్తే సూపర్ హీరో మూవీస్లలో స్టోరీ ఎట్లుంటుంది, ఒక నార్మల్ పర్సన్కి సూపర్ పవర్స్ వస్తాయి, ఆ విలన్ ఆ పవర్స్ని తీసుకోవాలని అనుకుంటాడు. సేమ్ అదే టెంప్లెట్. కాకపోతే ఇక్కడ సెటప్ వేరు. అంజనాద్రి అనే విలేజ్లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ మన రీజనల్ కంటెంట్కి ఈ సూపర్ హీరో అనే కాన్సెప్ట్ని ఇంజెక్ట్ చేసిన విధానం ప్రశాంత్ వర్మ చాలా బాగుంది భయ్యా. ఇక సినిమా పాజిటివ్ విషయాలకు వస్తే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ బాగానే ఉంది భయ్యా ఆ బడ్జెట్కి. నేను లాస్ట్ వీడియోలో ప్రశాంత్ వర్మ జేమ్స్ కెమెరాన్ లాగా మాట్లాడతాడు అన్నా. నిజమే భయ్యో, బడ్జెట్ ఇస్తే మంచి అవుట్పుట్ ఇస్తాడు. ఈ సినిమాలో సీన్ టు సీన్ ట్రాన్సిషన్ నాకు చాలా నచ్చింది భయ్య. సీన్ టు సీన్ ట్రాన్సిషన్ అంత సినిమాటిక్ ఉండాలంటే ఆన్ పేపర్లో స్ట్రాంగ్గా రాసుకోవాలి భయ్యో. ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే డీటెయిల్స్ రాసుకున్నాడు, దానికి పే ఆఫ్ ఇస్తాడు. అట్లా చేయాలంటే జర తెలివి ఉపయోగించాలి భయ్యో. ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో కామెడీ, గెటప్ శ్రీను కానీ సత్య కానీ వెన్నెల కిషోర్కి వెరీ లిమిటెడ్ రోల్ ఇచ్చింది. బట్ ఉన్న దాంట్లో కూడా బాగానే చేసిన ఆయన కూడా కామెడీ. కానీ గెటప్ సీన్ ఇది మాత్రం హైలైట్. అసలు ఆ కామెడీకి ఒక మీనింగ్ ఉంటుంది, ఓ సిచ్యువేషనల్ కామెడీ. అది గ్రేట్ అసలు అట్లా రాయడం చెప్పాలంటే. అండ్ ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే ఇది సూపర్ హీరో, పవర్స్ ఉండాలి ఈ మ్యాటరే కాకుండా హీరోకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. నాకు అది బాగా నచ్చింది. నేను దీన్ని మెన్షన్ చేయడం మర్చిపోయాను, సారీ. అది మామిడికాయ పచ్చడి పెట్టుకుంటా ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో చాలా జరుగుతాయి. హీరోకి హీరోయిన్కి మధ్యలో లవ్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది, ఫైట్ అవుతూ ఉంటుంది, పక్కన సాంగ్ నడుస్తూ ఉంటుంది, వాళ్ళందరూ పచ్చడి పెడతా ఉంటారు. పచ్చడి అయిపోయే వరకు సాంగ్ కూడా అయిపోతుంది. అది మంచి కొరియోగ్రఫీ చేశారు. అది చూసినంతసేపు నా ఫేస్ పైన ఒక స్మైల్ ఉండే, ఎందుకో తెలియదు మరి. అండ్ ఈ సినిమాలో మంచి గూస్ బంప్ మూమెంట్స్ ఉంటాయి. క్లైమాక్స్ అయితే మంచి గూస్ బంప్స్ ఇస్తాయి భయ్యా. అబ్బా అసలు విఎఫ్ఎక్స్ జబర్దస్త్ ఉండే క్లైమాక్స్లో అయితే. నాకు మస్తు నచ్చింది. ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, చూడండి. థియేటర్లో అందరితో కలిసి చూస్తే ఇది మంచి ఎక్స్పీరియన్స్ అవుతాం. లేదు నేను ఫోన్లో చూస్తా, టీవీలో చూస్తా, ఓటీటీలో వచ్చినాక అరే అప్పుడు లేపిరు ఇప్పుడేమో యావరేజ్ ఉంది కదా అని అంటారు ఓటీటీలో చూసిన వాళ్ళు. ఇక నెగిటివ్స్ మాట్లాడుకుందాం భయ్య. విలన్ చేసే వ్యవహారం చాలా రొటీన్ ఉంటుంది భయ్య. అక్కడక్కడ ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది భయ్య, బట్ ఇట్స్ ఫైన్, మనము ఇగ్నోర్ చేయొచ్చు దాన్ని. ఓవరాల్ చెప్పాలంటే భయ్య ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ భయ్య విత్ గుడ్ సెకండ్ హాఫ్. అండ్ మనం డిఆర్ఎస్ అనేది ఎప్పుడు ఎక్స్తో ఇస్తాం కాబట్టి, దేవుని సినిమా కాబట్టి అట్లా ఇవ్వద్దు. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3. కానీ ప్రశాంత్ వర్మ కోసం ఇంకో 0.5 యాడ్ చేస్తున్నాను అనమాట. సో హనుమాన్కి ఈ రింగుల జుట్టోడు ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఓకేనా? నైట్ అయింది, కొంచెం మెల్లగా మాట్లాడినా ఏమనుకోకుర్రి, సరేనా? పొద్దుగాల పోయి గుంటూరు కారం చూసి వచ్చి దాని గురించి కూడా మాట్లాడదాం, సరేనా? జై శ్రీరామ్.